హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఐషు. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇక మేము అనుకోకుండా అయితే హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుందండి. మా బావకి అయితే ఒక 2 వీక్స్ నుండి అయితే చెస్ట్ కొంచెం పై భాగంలో నొప్పి వస్తుంది. అది ఎందుకని తెలియట్లేదు. ఇక్కడ మిలిటరీ హాస్పిటల్లో చూయించుకుంటే ఈసీజీ తీశారు. సో అందులో అయితే అబ్నార్మల్ వచ్చింది. కొంచెం కాస్త భయం వేసింది. ఇక నెక్స్ట్ డేనే ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అని నేను పట్టుపడితే ఇక అయితే హాస్పిటల్కి వెళ్తున్నాము. ఇంకా హాస్పిటల్కి వచ్చాం కానీ ఇక కార్డియాలజీ అయితే 12 కలా వస్తారంటే ఇంకా వెయిట్ చేయాల్సిందే. మేమైతే ఎర్లీ మార్నింగే వచ్చేసాము. ఎండ బాగా కొడుతుంది కదా, ఇక వర్షం వచ్చేది కూడా తెలియదు. సో అందుకని ఇంకా ఫాస్ట్గానే మా బావ మెంటాలిటీ ఏంటో నాకు అర్థం కాదు. మనీ ప్రాబ్లం అంటే అది ఎప్పటికీ ఉంటుంది. అంటే ఎవరికైనా ఉంటుంది మనీ ప్రాబ్లం. కానీ ఇప్పుడు తిన హాస్పిటల్ పెట్టుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది ఏం లెక్క పడుతున్నాడు. కానీ ఇంకా వేరే వాళ్ళకి ఇవ్వాలంటే లెక్క లేకుండా ఇస్తారు. ఏం చేస్తున్నారు అవన్నీ అడగకుండానే ఇస్తాడు. మరి అలాంటప్పుడు నాకు అందుకే కోపం వస్తుంది ఒక్కొక్కసారి. అసలు మనం బాగానే ఉంటే కదా వేరే వాళ్ళని మనం చూసుకోగలుగుతాము అని. ఇక కాసేపు అయితే ఇక్కడ అక్వేరియం ఉంటే అక్కడ టైంపాస్ చేసాము. ఇక ఆ లోపల డాక్టర్ కూడా వచ్చాడు. అక్కడ కూడా ఈసీజీ తీశారు. మళ్ళీ తీస్తే అందులో కూడా అబ్నార్మల్ వచ్చింది. సో చెస్ట్ ఎక్స్రే కూడా తీసాము. అందులో బాగానే ఉంది. ఇక టుడికో చేయించాలన్నాడు. టుడికో అయితే వాళ్ళు 2 కలా వస్తారంట. సో 2 కలా చూయించుకోండి, ఇప్పుడైతే అక్కడ వెయిట్ చేయండి అంటే ఇక అక్కడే వెయిట్ చేసాము. ఇంకా ఫుడ్ కోసం అయితే మామూలు తిరగడం కాదు, చాలా తిరిగాము. అసలు ఫుల్ ఆకలి వేస్తుంది. మార్నింగ్ కదా, మార్నింగ్ అయితే ఇంకా రైస్ తినొచ్చాము. రైస్ అయితేనే తొందరగా అయిపోతుందని ఇక డాక్టర్ దగ్గర కూడా వచ్చేసాము. డాక్టర్ అయితే ఏం లేదు, కొంచెం నొప్పి ఉంటుంది, మజిల్స్ వీక్గా ఉండడం వల్ల అలా నొప్పి వస్తుంది అని చెప్పాడు. ఇంకా ఇక హ్యాపీగా ఫీల్ అయితే ఇక్కడ షాపింగ్ మాల్ ఉండే ఊరికే ఎక్స్ప్లోర్ చేసేద్దాం, ఎప్పుడు రాలేదు కదా ఝాన్సీ కన్నా, అలా ఎక్స్ప్లోర్ చేసాం. కానీ మా బావ తీసుకోమన్నాడు కానీ నాకైతే అంతగా నచ్చలేదు. అంటే బడ్జెట్ క్వాలిటీ వైజ్ కూడా అస్సలు బాగాలేదు. మనం తీసుకోమన్నా ఇప్పుడు నేను తీసుకోను, ఇప్పటికే చాలా అయిపోయింది. టైం అయితే ఫుల్ అయింది. అసలు ఈవినింగ్ 4:30 అలా అయింది. ఇక వాటర్కి వచ్చేసరికి అయితే 6:30 5:30 అలా కావచ్చు అనుకుంటా. ఇక మారియన్ అయితే చాలా టైర్డ్ అయిపోయాడండి. పాపం వాడికైతే తినడానికి ఏమీ లేదు. నేను వెళ్ళేటప్పుడే ఫ్రూట్స్ కట్ చేసి బాక్స్లో వేసుకొని వెళ్ళాను. ఎందుకంటే వాడు బయట ఫుడ్ అస్సలు తినడు. మేమన్నా కొద్దిగా పన్నీర్ పులావ్ తిన్నాం కానీ వాడు అసలు ఏమీ తినలేదు. ఇక రెస్టారెంట్ గురించి అయితే వెతకాం కానీ అస్సలు దొరకలేదండి. ఒక 10 కిలోమీటర్స్ అలా చూపిస్తుంది మేమున్న హాస్పిటల్కి అక్కడికి. ఇంకా అక్కడ దూరం వెళ్ళలేము. ఎండేమో విపరీతంగా ఉంది. అసలు ఏం తినాలనిపించలేదు. ఎంత గలీజ్గా అంటే ఫుడ్ చాలా గలీజ్గా ఉంది. ఇక అలాగైతే ఇంకా వచ్చేటప్పుడైతే ఇక ఐస్ క్రీమ్ తినుకుంటూ వచ్చేసాము. ఫుల్ ఆకలేస్తుంది అప్పటికే. అక్కడ తిన్నాం కానీ నాకైతే అంత నీట్నెస్గా అనిపించలేదు, ఇంకా తినలేదు. ఇక నెక్స్ట్ డే వినాయక చవితి కదా, సో అంతా అలంకరణ చేసుకున్నారు, బాగుంది. కానీ ఇక్కడ ఏంటో స్కూళ్ళకి హాలిడే ఇవ్వలేదు. వినాయక చవితి అంటే మన సైడ్ అయితే హాలిడే ఇస్తారు కదా. ఈ చిన్న వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.